ఒకవైపు ఆపరేషన్ కగారు ఉధృతమవుతుంది, మరొక వైపు కీలక మావోయిస్ట్ నేతలు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. అయితే ఈ మార్చి చివరి వరకు ఒక డెడ్ ఎండ్ను కేంద్ర ప్రభుత్వం విధించింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ వర్సెస్ పోలీస్ అనేది మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన చర్చగా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలి పోలీసుల ఆధ్వర్యంలో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఆయన మనతో పాటు ఉన్నారు. మొత్తంగా మావోయిస్టు ఉద్యమం నుంచి ఆయన ఎందుకు యూటర్న్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చారు, వాస్తవంగా అందులో ఎందుకు అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి, ఇవాళ మావోయిస్టు ఉద్యమం యొక్క ఉనికి ఏంటి, ఇట్లాంటి విశేషాలన్నీ కూడా ఆయనతో మనం మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు కొత్త జీవితం, మీరు ఇంతకాలం 40 ఏళ్ళు దాదాపు 4 దశాబ్దాలు ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ కొత్త జీవితం ఎలా ఉంది? ప్రస్తుతానికి సమస్యలు ఏం లేవండి. నిన్నటి వరకు ఒక రకమైన ప్రజల మధ్యన ఉన్నాం, ఈరోజు మరో రకమైన ప్రజల మధ్యకు వచ్చినాం. ఎక్కడున్నా అంతా పీడిత ప్రజల మధ్యనే ఉన్నాం. సమస్యలు ఇప్పటికైతే ఇంకా మేము పూర్తి బయటగా రాలేదు. లీగల్ ఐడెంటిటీస్ ఇప్పుడే తయారవుతున్నాయి. అవి తయారైన తర్వాత మీ అందరి మధ్యకు ఓపెన్గా వచ్చిన తర్వాత విషయాలు మరింత లోతుగా అర్థమవుతాయి. ఇప్పుడు 4 దశాబ్దాల కాలంలో మీకు ఎప్పుడు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఏమైనా అనిపించిందా, లేక ఇప్పుడే అనిపించడానికి గల కారణం ఏంటి సార్? నాకు గతంలో ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచన రాలేదు. ఇప్పుడు కూడా నాకు ఈ ఆలోచన అంటే, నాకంటే ముందు మా జనరల్ సెక్రటరీ, మిగతా కొంతమంది కామ్రేడ్స్, కొంతమంది మేధావులు శాంతి చర్చలను ప్రారంభించిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడంలో భాగంగా నేను ఈ రకంగా ముందుకు వచ్చానండి. సార్, అసలు వాస్తవంగా మావోయిస్టు ఉద్యమం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి, మీకు ఎందుకు అది స్ఫూర్తిగా తీసుకోవాల్సి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఒక రకంగా చెప్పాలంటే చాలా 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవనుకోండి. 40 ఏళ్ల క్రితం ఆనాడు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, చాలా కరడుగట్టిన భూస్వామ్య విధానం ఉండేదండి. ఆ రోజు పల్లెల్లో దొరతనానికి ఎదురులేనటువంటి పరిస్థితులు ఉండేది. మరోవైపు మా ఇంట్లో మా బాపు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండడం, చాలా ఆయనే రేషలిస్ట్ ఆలోచనలతోటి ఉండడం, మా అమ్మగారు కూడా చాలా ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉండడం, మా చిన్న బ్రదర్ ఆయన కూడా ఈ రాజకీయాలతో ఉండి ఐడియాలజీని ప్రకారం పనిచేస్తూ ఉండడం, ఇవన్నీ నేను ఈ వైపు రావడానికి చాలా దోహదం చేసినాయండి. ఇవాళ మీరు అంటే 40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఫ్యూడల్ విధానాలు, పెత్తందారి విధానాలు అంటున్నారు. కానీ అంతర్లీనంగా ఇవన్నీ కూడా ఒక లౌక్యంగా అమలు అవుతూనే ఉన్నాయి సమాజంలో. సో అవి మీకు కనిపించడం లేదా? అవి ఎందుకంటే మార్పు అనేది సహజం అండి. కానీ మొత్తంగానే దోపిడీ నుంచి సమాజం విముక్తైందని మేము అనడం లేదు. ఒకనాడున్న పద్ధతులు లేవు, దాంట్లో మార్పు వచ్చింది. దొరలు ఇవాళ పల్లెల్లో దొరతనాన్ని సాగించే పరిస్థితులు లేవు గతంలో లాగా. అవి మరో రూపంలో కొనసాగుతున్నాయి. అందుకోసం మేము కూడా రూపం మార్చుకున్నాం. ఆనాడున్న పోరాట పద్ధతులు ఇవాళ పనికిరావు. కొత్త పోరాట పద్ధతుల్లో కొత్త విధానంగా మనం పోరాడాలి. కాబట్టి ఆ విధానాన్ని మార్చుకొని ఇవాళ మేము బయటకు వచ్చి మారిన పరిస్థితులకు అనుగుణంగా మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామండి. ముందు మీ మిస్సెస్ లొంగిపోయారు, తర్వాత మీరు లొంగిపోయారు. అయితే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా? అంటే అంతకు ముందు మీరు ఒక ఏమైనా ప్లాన్ ఉండేదా? మీరు నలిగిపోయారా మావోయిస్టు ఉద్యమంలో? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? నేను ఎన్నడూ మావోయిస్ట్ ఉద్యమంలో నలిగిపోలేదండి. తర్వాత నా సహచరి ఆమె కూడా తనంత తానుగా ఈ నిర్ణయం తీసుకోలేదండి. కేవలం ఇది నా సహచరికి సంబంధించిన విషయం కాదండి. మా పార్టీ చాలా హెల్ప్లెస్ కండిషన్స్లోకి వెళ్ళిపోయింది. ఉద్యమంలో చాలా తీవ్రమైనటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఇలాంటి అనారోగ్య కామ్రేడ్స్ను, తర్వాత సీనియర్ కామ్రేడ్స్ను కాపాడుకోవడానికి మేము చాలా హెల్ప్లెస్ కండిషన్స్లోకి వెళ్ళిపోయామండి. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ కాపాడడం, ఎక్కడ పెట్టడం, వాళ్ళకు అవసరమైన వైద్యము, చికిత్స, తర్వాత మందులు సమకూర్చడం, ఇవన్నీ ఒక పజిల్లాగా మా ముందుకు వచ్చాయండి. ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి, ఎక్కడి నుంచి ఏమీ అందని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సరే వాళ్ళు చాలా ఉద్యమ అనుభవం కలిగిన వాళ్ళు, సంవత్సరాల తరబడి పనిచేసినటువంటి వాళ్ళు, సరే వాళ్ళ లైఫ్ ఏజ్డ్ అయిపోయింది. కానీ వాళ్ళతో పాటు వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. వాళ్ళతో పాటు మిగతా కొంతమంది సెక్యూరిటీ మా కామ్రేడ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యువతరాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ రైట్ మాకు లేదండి. అందరినీ కాపాడుకోవాలి. కాబట్టి ఈ సీనియర్ కామ్రేడ్స్ కోసం, వెటరన్స్ కోసం ఏం చేయడం,
అనేటువంటిది చాలా తీవ్రమైన సమస్య మా ముందుకు వచ్చిందండి. దీన్ని నేను 2024 ప్రారంభంలోనే ఫిబ్రవరిలోనే మా సీసీ ముందు ఒక ప్రతిపాదన పెట్టాను. కానీ ఆనాడు ఎవరు ఆమోదించలేదు. ఆ తర్వాత క్రమంలో మీకు తెలిసుండాలి, మీకు దగ్గరనే ఉంటుంది మీ కరీంనగర్ జిల్లా కోరుట్లలో మా పార్టీకి సంబంధించిన పసుల రామరెడ్డి అమరుడయ్యాడు. ఆయన సహచరిని 3 మాసాలు ఆమె ఎక్కడుందో తెలియకుండా పోయింది పెట్టినప్పుడు. తర్వాత పోలీసులు ఆమెను ఇంటికి అప్పగించిండ్రు. అలాంటి ఆందోళనకర పరిస్థితులలో ఈ సీనియర్ కామ్రేడ్స్ని ఏం చేద్దాం అనేటువంటి ఒక చర్చ నాలో చాలా నలిగిపోయిందండి. మళ్ళీ నలిగిపోయి ఏ జరిగినా సరే మిగతా వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అందుకోసం పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని చెప్పి అనుకొని అందరితో మాట్లాడి మీరు వెళ్ళండి, మీ ఇంటి వాళ్ళ దగ్గర ఉండండి, వాళ్ళు సరెండర్ చేయించకుండా ఉంచుకోలేరు మిమ్మల్ని, కాబట్టి అందుకు కూడా సిద్ధపడి వెళ్ళాడంటే వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఇన్నాళ్ల ఉద్యమంలో మేము చివరికి ఈ పరిస్థితికి చేరినామని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మేము కూడా భరించలేకపోయినాం. కానీ ఒక అనివార్య స్థితి అండి అది. అంటే ఇప్పుడు మీరు చాలామంది ఇట్లాంటి ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచారు చాలామందికి. అలాంటిది మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల సమాజంలో కనిపించిన మార్పును మీరు ఏమైనా గమనించారా? ముఖ్యంగా 22 పేజీల లేఖను రాశారు డాక్యుమెంట్స్ రూపంలో. సో దాని తర్వాత మీకు రెడ్ సెల్యూట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని ఉద్యమ ద్రోహి అని చెప్పారు. ఇవన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? నేను 22 పేజీల లేఖ ఏదైతే రాసినో దానికి ఆధారం మా పీబీ తీసుకున్న నిర్ణయాలండి. మేము ఒక సర్క్యులర్ రూపొందించినాం 2024 జూలై ప్రాంతంలో. ఆ సర్క్యులర్పై ఆధారపడే నేను ఆ 22 పేజీల లేఖను అప్పీల్ను ప్రజల ముందు పార్టీ క్యాడర్ల ముందు పెట్టాను. కాబట్టి దాని మీద అందరం చర్చించినాం. మేము దాంతో ఏకీభవించిన వాళ్ళు నా వెంట వచ్చారు, మేము అందరం కలిసి బయటకు వచ్చినాం. దాని మీద విభేదించిన వాళ్ళు లోపలే ఉండిపోయారు. సరే వచ్చిన తర్వాత దాని మీద ఒకప్పుడు రెడ్ సెల్యూట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని రకరకాలుగా నిందిస్తున్నారంటే అది వాళ్ళు ఆలోచించాల్సిన విషయం అండి. వాళ్ళందరికీ నేను చేసే అప్పీల్ ఏంటంటే సరే నిందించండి, మీ నిందల ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడితేనే వాళ్ళ మైండ్ ఏంటో అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడకుండా ఉంటే వాళ్ళ మైండే అర్థం కాదు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, మంచిదే, నేర్చుకుందాం, వాళ్ళు చెప్పేది విందాం. అట్లనే వాళ్ళకు నా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఈ పరిస్థితికి మన పార్టీ ఎందుకు వచ్చింది, 50 ఏళ్ల ఉద్యమం మనం ఈ స్థాయికి ఎందుకు గురయ్యాం మనం దీని నుంచి. ఎందుకంటే వరుసగా తెలంగాణ 2003లో దెబ్బతినిపోయింది, 2005లో ఆంధ్రప్రదేశ్ దెబ్బతినిపోయింది, తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలు దెబ్బతినిపోయినాయి, ఆ తర్వాత కిషన్జీ అమృతం తర్వాత పశ్చిమ బెంగాల్ దెబ్బతినిపోయింది. వరుసగా మన ఉద్యమాలను ఎందుకు దెబ్బతినిపోతున్నాయి ఇది ఆలోచించండి, విశ్లేషించండి, తప్పుల్ని ముందడ పెట్టండి. మీరంతా మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి వేడుకునేది ఏంటంటే తప్పులు ముందు తీసుకురండి, విశ్లేషించండి. మన గురించి చాలామంది మేధావులు చెప్తున్నారు, మీరు కేవలం మిలిటరీ పైన ఆధారపడుతున్నారు, ప్రజా సమస్యలను వదిలిపెట్టినరు, ప్రజలకు దూరమైనరు, మీరు ఇలా ఉండడం ద్వారా మీకు ఉనికి ఉండదని చెప్పి ఎప్పటి నుంచో హరగోపాల్ లాంటి వాళ్ళు, టంకశాల అశోక్ లాంటి వాళ్ళు ఎంతోమంది మమ్మల్ని వివిధ రూపాల్లో హెచ్చరిస్తూ వస్తున్నారు. బట్ వీ డి నాట్ కేర్ ఇట్. మేము వాళ్ళని అపహాస్యం చేస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షనరీగా అనిపిస్తున్నాయా మీకు ఇప్పుడు? అవి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ మాకు అనిపిస్తున్నాయా లేదా అనేటువంటిది విషయం కాదండి. అవి ఒక రకంగా ప్రజలకు అవసరమైనవి, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు తెచ్చుకుంటున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆధార్ కార్డు లేకుండా ఎవరు ఉండలేరండి. అదొక లీగల్ ఐడెంటిటీకి ప్రభుత్వం అనివార్యం చేసింది. అటువంటివి కూడా మేము వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏ రకంగా దగ్గర అవుతాం, ప్రజలకు దూరం అవుతూ వచ్చాం. కాబట్టి అటువంటివి మేము ఎందుకు చేసినాం మరి అంటే త్వరలో మా అధికారం రాబోతుంది, ప్యారలల్ గవర్నమెంట్ ఏర్పడబోతుంది, మా బీసీఆర్ఎల్ ఏర్పడబోతున్నాయి. అందుకోసం మేము అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఒక తొందరపాటు నిర్ణయం, సరిగ్గా బలాబలాలను అంచనా వేయడంలో ఘోరమైన వైఫల్యం అండి అది. అంటే నంబాల కేశవరావు తర్వాత మీరే పార్టీ సెక్రటరీగా ఉండబోతున్నారు, సెంట్రల్ సెక్రటరీగా అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే మీకు అంతర్గత కలహాల వల్ల మీరు బయటకు వచ్చారు అనేది కూడా ఒక ప్రచారం. ఈ క్రమంలో మీరు ఏం చెప్తారు? పార్టీలో అట్లా ఉండదండి. ఎందుకంటే నంబళ్ళ కేశవరావు గారు అమరులైన తర్వాత మా మధ్యన ఏదో పోటీ ఉందని, మేమేదో పోటీతోటి కలహాలతోటి బయటకు వచ్చినామనేది బయట మీడియా రకరకాలుగా సృష్టిస్తుందండి. బయట కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు, ఎవరి ఆలోచనలతోటి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంగా మా పార్టీ ఇంటర్నల్ విషయాలు, మా పార్టీ కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు
అలాంటి మాటలు అనరండి. ఎందుకంటే ఏ కమిటీకైనా ఎన్నిక చేసుకోవాలనుకుంటే అక్కడ ఉండేటువంటి క్యాడర్లు వాళ్ళు కాన్ఫరెన్స్లు నిర్వహించుకుంటాం, ప్లీనాలు నిర్వహించుకుంటాం, అందులో ఎన్నిక జరుగుతుంది. ఆ రకంగానే వస్తారు తప్ప ఎవరు కావాలి ఎవరు కావద్దు అనేది ఆయా వ్యక్తుల ఇష్టాల మీద ఉండదు. అవన్నీ కూడా ఎలిజిబిలిటీస్ ఎవరికి ఉన్నాయి, ఏ రకంగా చేయగలుగుతారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, వీటి మీద ఆధారపడి జరుగుతుందండి. ఇప్పుడు మీ బ్రదరు కిషన్జీ ఉన్నారు, ఆయనే అమరుడయ్యారు పోలీస్ కాల్పుల్లో. కానీ మీరు అదే పోలీసుల ముందు లొంగిపోయారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక అనివార్యమైన పరిస్థితి అండి. ఎందుకంటే ఆనాడు మా అన్న పోలీస్ కాల్పుల్లో చనిపోయిన మాట వాస్తవమే. ఆ రోజు నేనున్నా కానీ చనిపోయేవాడిని, ఎవరు ఉన్నా కానీ పోలీస్ కాల్పులకు పోలీస్ తూటాకి ఇది కిషన్జీయా, ఇది వేణుగోపాల, లేకపోతే ఇది మరో వ్యక్తి అనేది ఉండదు. కాల్పులు జరుగుతున్నప్పుడు పోలీసులు చనిపోతున్నారు, మేము చనిపోతున్నాం, ఎవరైనా కానీ పోలీసు కాల్పులకు గురవుతున్నప్పుడు చనిపోతుంటారు. కాబట్టి అది ఆనాటి పరిస్థితి. కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో మేము అనివార్యంగా ఈ రకంగా లొంగిపోక తప్పలేదు. కాబట్టి మేము ప్రజల మధ్య పనిచేయడం కోసమే తీసుకున్న నిర్ణయం. ప్రజలకు దూరమవుతూ వచ్చినాం. ఇప్పుడే మీకు చెప్పినట్టుగా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, భూమి పట్టాలు కానీ, గ్రామ సభలు కానీ, ఇట్లా లెక్కబెట్టుబడితే చాలా పెద్ద జాబితా అవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మేము తప్పులు చేసుకున్నాం. స్వయంకృత అపరాధాలతోటి మేము ప్రజలకు దూరమవుతూ వచ్చినాం. అడవుల్లో ఉండలేని పరిస్థితి, బయట ఏమీ లేనటువంటి పరిస్థితి, హెల్ప్లెస్ కండిషన్స్లోకి వెళ్ళినాం. కాబట్టి మళ్ళీ ప్రజలకు దగ్గర అవుదామంటే ఎట్లా, ప్రజల మధ్య పోదామంటే ఎట్లా, ప్రజల్ని మా వైపు తీసుకురావడానికి మార్గాలు ఏంటి అని అన్వేషిస్తుంటూ మేము ఈ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదండి. అంటే ముఖ్యంగా బుల్లెట్ మార్గం సరైంది కాదు, బ్యాలెట్ ప్రజాస్వామ్యయుతమైన మార్గాలు సరైనవని చెప్పేసి ఇన్ని 40 ఏళ్ల ప్రస్థానం తర్వాత మీకు ప్రాయశ్చిత్తం, అదేవిధంగా మీకు ఒక పశ్చాత్తాపం కలిగిందా? అంటే బుల్లెట్ మార్గమా బ్యాలెట్ మార్గమా అనేటువంటిది కాదండి. ఎందుకంటే ఇది ఒక విప్లవ పంథాకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి బ్యాలెట్ అనేటువంటిది అందులో ఒక భాగం అండి. కాబట్టి ఈ రకంగా జరిగినటువంటిది ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఏది ప్రజాస్వామ్యం కాదు, ఇవన్నీ పెద్ద విస్తారమైనటువంటి సబ్జెక్ట్ అండి. కాబట్టి అటువంటి విషయాలలో ఇప్పటివరకు నేను చేసింది తప్పని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మేము కొన్ని తప్పులు చేయడం మూలంగా మేము విశాల ప్రజారాశులకు దూరం అవుతూ వచ్చినాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలకు మేము దూరమైనటువంటిది ప్రజల వైపు నుంచి వచ్చింది కాదు. మేము మా విధానాలతోటి మేము సాయుధంగానే ఉండడం ద్వారా ఇవాళ పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మేము ప్రజల వద్దకు వెళ్ళడానికి, ఐసోలేషన్ నుంచి బయటికి రావడానికి మేము అనివార్యంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నామండి. అంటే 40 ఏళ్ల ప్రస్థానం తర్వాత మీకు వెనక్కి చూసుకుంటే వేణుగోపాల్ ఏం చేశారు అంటే ఏం చెప్తారు? నేను ఏ ప్రజల మధ్యనైతే పనిచేసినో వాళ్ళు చెప్పాలి. నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో అక్కడి ప్రజలు చెప్పాలి. నేను 40 ఏళ్ల కింద తెలంగాణలో ఉన్నా, మీరు చెప్పాలి తెలంగాణలో దొరతనం ఉందా లేదా, దొరతనపు అఘాయిత్యాలు గతంలో ఉన్నట్టుగా ఉన్నాయా లేవా అనేది మీరు చెప్పాలి. నేను ఆదివాసీ ప్రజల మధ్యన ఉన్నా కాబట్టి ఆ ప్రజలు వాళ్ళు 30-40 ఏళ్ల కింద అనుభవించినటువంటి ఫారెస్ట్ వాళ్ళ అఘాయిత్యాలను వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా వాళ్ళు చెప్పాలి. కాబట్టి నేను ఇంతకాలం చేసినటువంటిది నాకు సంతృప్తికరంగానే ఉంది. నేను ప్రజల కోసమే పనిచేసిన, ప్రజలు పోరాడినరు, వాళ్ళు భూములు సంపాదించుకున్నారు, వాళ్ళు వెట్టి నుంచి విముక్తి అయినరు, వాళ్ళు కులతత్వం నుంచి బయటపడడానికి వాళ్ళకు మార్గాన్ని మేము చూపించగలిగినాం. కాబట్టి ఇటువంటి అన్నీ మేము అచీవ్మెంట్స్ అండి, అవన్నీ మేము చేసినాం. అంటే ఇప్పుడు మీరు మీ మధురమ్మ తల్లికి, అదేవిధంగా మీ కుటుంబానికి కూడా దూరం అయిపోయి 40 ఏళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి సందర్భంలో ఇవాళ వాళ్ళందరికీ దూరం అయిపోయి ఉన్న ఉద్యమాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టి రావడం అనేది ఎట్లా అనిపిస్తుంది, ఎలా చూడవచ్చు? అదే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంటి వాళ్లకు దూరమైనవని చెప్పంటే ఒక ఆలోచన విధానాన్ని ఎంచుకున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం ముందు మిగతా అన్నీ సెకండరీ అండి. కాబట్టి ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాం. ఇవాళ ఒక భగత్ సింగ్ ఆయన ఇవాళ మన దేశంలో ఒక షహీద్ భగత్ సింగ్గా ప్రజలలో ప్రాచుర్యం పొంది మన్ననలు పొందుతున్నటువంటి వాడు. కాబట్టి అటువంటి వీరులు లేకుండా, అటువంటి బలిదానాలు లేకుండా, త్యాగమూర్తులు లేకుండా ఏ దేశంలో అయినా కానీ పీడిత ప్రజల కోసం పని అనేటువంటిది ఉండదు, విప్లవం అటువంటిది ఉండదు. కాబట్టి మేము ఆనాడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాం, అది సరి అయింది. ఆ తర్వాత పరిస్థితులు మారినాయి. కాబట్టి మారిన పరిస్థితుల్లో మనం ఇంకా అదే మార్గాన్ని కొనసాగించడం సరైనది కాదు అని చెప్పి మేము ఇవాళ మార్గాన్ని మార్చుకొని బయటకు వచ్చినామండి. మీరు విరామం అంటున్నాం, మీరు ఏమంటున్నారంటే ఇవాళ సరైన పరిస్థితులు లేవు, పూర్తిగా ముగిసిన శకం అని చెప్పి చెప్తున్నారు. కానీ మీ సహచరులు ఇంకా ఇది కేవలం విరామమే, ఇంకా ఉద్యమం ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకు చేతులెత్తి సెల్యూట్ చేయాలి సార్. ఎందుకంటే మంచిదే, కొట్లాడండి,
ఎందుకంటే ఇంకా పరిస్థితులు బాగున్నాయి అనుకుంటే చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది, ఎవరు మిగులుతున్నారు, ఎక్కడ మిగిలినరు, ఎంత నష్టపోతున్నారండి. కాబట్టి ఎవరైనా వాళ్ళ ఆలోచనలు అండి, వాటికి మేము చెప్పగలిగేది ఏముండదు. మేము ఆలోచించినాం, పరిస్థితులను అర్థం చేసుకున్నాం, మాకు మార్పులు కనబడుతున్నాయి. ఈ మార్పులలో గత 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పరిశీలిస్తున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ మార్పుల్ని మేము సరిగ్గా ఇంకా అర్థం చేసుకొని ఉంటే, అందరం అర్థం చేసుకొని ఉంటే పార్టీలో ఇంకా బాగుండేది, ఈ నష్టాలకు అవకాశమే ఉండకపోయేది, పార్టీ పరిస్థితికి వచ్చేదే కాదు. అవన్నీ చేయలేకపోయినాం. ఇప్పుడు చేసిన సంతృప్తి ఉంది. ఇప్పటికీ ఇంకా పరిస్థితులు ఆ రకంగా మాకు అనుకూలంగా నేను కొట్లాడుతున్నారు అనుకుంటే వాళ్ళ ఇష్టం అండి. దానికి మనం ఏ అభ్యంతరం చెప్పలేం కదా. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు పూర్తిగా లొంగిపోవాలి అని చెప్పేసి మార్చిని ఒక డెడ్లైన్గా పెట్టారు, మార్చి ఎండింగ్ అని. సో ఇప్పటికే ఈ ప్రహసనంలో చాలామంది అసూలు బాశారు. సో అలాంటి కోణంలో చూసినప్పుడు మొత్తంగా దీన్ని మీరు సమర్థిస్తారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును, వాళ్ళ ఎజెండాను మీరు సమర్థిస్తారా? లేకుంటే ఉద్యమంలో ఇంతమంది అసూలు బాశారు కదా, వాళ్ళ తరఫున సానుభూతి పరంగా ఇంకేమైనా చెప్తారా? ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు 2 వర్గాల మధ్యన ఇది ఇంతకాలం జరిగినటువంటి ఒక పోరాటం అండి, వర్గ పోరాటం అంటుంది దీన్ని. అందుకోసం వాళ్ళ పద్ధతులను తప్పనిసరి అనుసరిస్తారు. మేము ఆ వర్గ పోరాటంలో భాగంగా వాటికి వ్యతిరేకంగా మేము ప్రజల పక్షాన మేము పోరాడినాం. కాబట్టి వాళ్ళ పరిస్థితులు మారినాయి. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొత్త పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా పోరాడదాం, ప్రజలకు దూరం కాకుండా ప్రజల మధ్యలోకే వెళ్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా మీరు రండి, ఈ మార్గంలో మనం ముందుకు పోదాం, ఈ మార్గంలో మనం ప్రజలకు ఇంకా మరింత చేరువవుదాం అని చెప్పి ఎవరికైనా చెప్పదలుచుకున్న విషయం అండి. అంటే స్పష్టంగా ఒక మార్గాన్ని మీ సహచరులు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మనం చూస్తే కరీంనగర్ జిల్లాలో గణపతి నుంచి మొదలుకుంటే మీ బ్రదర్ కిషన్జీ, అదేవిధంగా ఇప్పుడు తిరుపతి మెట్పల్లికి సంబంధించి వీళ్ళంతా కూడా ప్రధానమైన నాయకులు ఉన్నారు కదా. వీళ్ళందరికీ మీరేమైనా సూచన కానీ సలహా కానీ ఇప్పుడు మీరు లొంగిపోయిన తర్వాత చేయదలుచుకున్నారా? లొంగిపోకముందే చేసిందండి వాళ్లకు. ఎందుకంటే నేను చేసింది ఏదో లొంగిపోయిన తర్వాత ఎవరు వింటారండి? లొంగిపోయిన తర్వాత ఈ లొంగిపోయిన వాడి మాటలు ఎవడు వింటాడని చెప్పి కొట్టిపారేస్తుంటారు. కాబట్టి నేను ఎటువంటి పిచ్చి పని చేయదలుచుకోలేదు. నేను లొంగిపోకముందే వాళ్ళందరితోటి అప్పీల్ చేసిన, వాళ్ళందరితో చర్చించిన, దానికోసం అవసరమైన డాక్యుమెంట్లు రాసిన, వాళ్ళందరితోటి కలిసి బయటికి రావాలని చెప్పి ఆశించిన, వాళ్ళు సిద్ధపడలేదు. అందుకోసం సరే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని బయటికి రావడం మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే పార్టీలో ఉండంగా అందరితో చర్చించే అవకాశాలు నాకు దొరకలేదు. కాబట్టి నేను వచ్చిన తర్వాత ఇవాళ మీరే చూస్తున్నారు, ఎంఎంసీ నుంచి వచ్చిండ్రు, ధమ్తరి నుంచి వచ్చిండ్రు, గరియాబంద్ నుంచి వచ్చిండ్రు, ఒరిస్సా నుంచి వచ్చిండ్రు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇంతెందుకండి, మీరు ఉత్తర తెలంగాణ గురించి చెప్తుండ్రు. నేను వచ్చిన తర్వాతనే కదా పుల్లూరి ప్రసాదరావు గారు వచ్చింది, నేను వచ్చిన తర్వాతనే కదా బండి ప్రకాష్ గారు వచ్చింది, నేను వచ్చిన తర్వాతనే. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఇవాళ పరిస్థితులు మారినాయి. మరి నేనేం చెప్తున్నానండి? పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితుల్లో ఎట్లా కొట్లాడాలి, కొట్లాడమంటే ప్రజల సమస్యల కోసం ఎట్లా పోరాటం చేయాలి అనేటువంటి విషయాలే కదా మేమందరం చర్చిస్తుంది. అందుకోసం ఎవరైనా కానీ పరిస్థితులు మారినాయి అన్నప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం ఏ రకంగా పనిచేద్దాం అనేటువంటిది ఆలోచించాలి. అదే ఆలోచించండి, రండి. చివరగా ఒకటి, మావోయిస్టు ఉద్యమం అనేది మీ కోణంలో ఎక్కడ విఫలమైంది, మీరు ఏం చెప్పారు వాళ్ళకి? మావోయిస్ట్ విప్లవోద్యమం అనేది మన దేశంలో ఎక్కడ విఫలమైందంటే, కేవలం మన దేశానికి సంబంధించితే కాకుండా ఇలాంటి దేశాలు ఏవైతే ఇప్పటివరకు మేము విశ్లేషిస్తూ వస్తున్నటువంటి అర్ధవలస అర్ధభూస్వామ దేశాలన్నిటికీ వర్తించేది ఏంటంటే, సిద్ధాంతాలని అర్థం చేసుకొని మారుతున్న పరిస్థితులకు అన్వయించడంలో ఫెయిల్యూర్ అనేది ఒక సైన్స్. ఇది సైన్స్ అనేది మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా దాన్ని మనం అన్వయించుకోవాలి. కాబట్టి మార్క్సిజం ఒక శాస్త్రం, ఒక శస్త్రం అని చెప్పుకున్నప్పుడు ఆ శాస్త్రానికి అనుకూలంగా ఈ శస్త్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది మేము అన్వయించడంలో ఫెయిల్యూర్ జరిగిందండి. ఇది ముఖ్యంగా మనకు మల్లోజుల వేణుగోపాల్ చెప్తున్న విషయాలు. మార్క్సిజం అనేది ఒక శాస్త్రం, ఆ శాస్త్రాన్ని ఎట్లా శస్త్రంగా ఉపయోగించాలో తెలియక ఇంకా కూడా బూర్జువా పద్ధతులు, పాత పద్ధతులను విడనాడకుండా పోవడం వల్లనే మావోయిస్టు ఉద్యమం అనేది ఇలాంటి దేశాల్లో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా మారాల్సి ఉంది, లొంగిపోయి జనజీవన సేవంతులోకి రావాల్సి ఉంది, ప్రజలతో మమేకం కావాల్సి ఉందని చెప్పేసి ఆయన సలహా సూచన వారికి ఇస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, గడ్చిరోలి నుంచి.